పరిపాలనలో పడిపోయి పార్టీ చెప్పినటువంటి లేదా లోకేష్ పాదయాత్ర సందర్భంగా చెప్పిన మాట మర్చిపోయారు, రెడ్ బుక్ని పక్కన పెట్టేశారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు. ప్లస్ జీవీ రెడ్డి ఉదంతంతో అధినాయకత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు సొంత తెలుగు తమ్ముళ్ళే చేసిన నేపథ్యంలో, చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు. ఒకటి, వల్లభనేని వంశీ అరెస్టు, ప్రస్తుతం జైలు, పోలీస్ కస్టడీ, మళ్ళీ ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ. ఇది తనని ఏ విధంగా హింస పెట్టారు అన్నటువంటిది ఓపెన్గానే కనబడుతున్నది. తద్వారా అంటే కనీసం టాయిలెట్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి, తిండి జైలు తిండే పెట్టినటువంటి పరిస్థితి. అలాగే అతని అనారోగ్యం రప్పించేటందుకోసం అని చెప్పేసి నేల మీదనే పడుకునేటటువంటి పరిస్థితి. ఇట్లాంటివన్నీ ఎలా అయితే జరిగిందో దాంతో వంశీకి సంబంధించినటువంటి దాంట్లో కొంత తృప్తి అయ్యింది. ఇక్కడ తృప్తిపరచడం అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి. నెంబర్ 2, పోసాని కృష్ణమురళి అరెస్టు, తీసుకురావడం, అతన్ని ప్రశ్నించడం, అతను నోరు మెదపలేదు అన్నటువంటి పాయింట్, ఇదంతా ఒక ఆస్పెక్ట్ అతనుకి సంబంధించింది. రెండవది పూర్తయింది. ఇప్పుడు మూడవ దగ్గరకు వచ్చింది. అది గోరంట్ల మాధవ్ 2024 సంవత్సరం అంటే లాస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అత్యాచారానికి సంబంధించిన కేసులు, సాధారణంగా అత్యాచారం కేసుల్లో లేదా మైనర్ కేసులలో, లైంగిక వేధింపుల కేసుల్లో నేను అనేక సార్లు ప్రస్తావించిన ఆ వీడియోలు చూసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. బాధితురాలి పేరు ప్రస్తావించకూడదు, అలాగే వాళ్ళ విజువల్ కానీ వాళ్ళది కుటుంబాన్ని కానీ ఫోకస్ చేయకూడదు. అది చట్ట ప్రకారం నేరం. ఆ విషయంలో వాసిరెడ్డి పద్మ అప్పటికి మహిళా కమిషన్ చైర్పర్సన్గా వైసీపీ టైంలో ఉండి, ఆ తర్వాత ప్రస్తుతం తటస్థంగా ఉన్నటువంటి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఇవాళ గోరంట్ల మాధవ్కి నోటీస్ ఇచ్చారు. తనని విచారణకి హాజరు కమ్మనమని చెప్పేసి రాబోయేటటువంటి రోజుల్లో గోరంట్ల మాధవ్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతుంది. వచ్చే నెలలో తనని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించి ఆ పైన అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతుంది.